ఒకరోజు సీతమ్మ వారు రాముల వారితో అన్నారట, హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో, ఈ రోజు హనుమాని భోజనానికి పిలుస్తున్నాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అన్నారట సీతమ్మ వారు. పిలువు పిలువు నీకే అర్థమవుతుంది అన్నారట రాముల వారు నవ్వుతూ. అన్నట్టుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమాను భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చుని చక్కగా స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకుని భోజనం చేయసాగాడు. సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది. హనుమ వద్దు అనకుండా, వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తింటున్నాడు. కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. వెంటనే ఆమె కంగారు పడి అంతఃపురవాసుల కోసం వండిన వంటను కూడా తెప్పించి ఆ వంటను కూడా వడ్డిస్తూ ఉంది. అది కూడా అయిపోయింది. తల వంచుకుని ఆహారం కోసం చూస్తూనే ఉన్నాడు హనుమ. సీతమ్మ తల్లికి కంగారు పుట్టి, రోజు ఏం తింటున్నావు నాయనా అని అడిగింది. హనుమ ఎంతో వినయంగా, శ్రీరామనామం తల్లి అని వంచిన తల ఎత్తకుండా బదులిచ్చాడు. సీతమ్మ తల్లి త్రుళ్ళిపడింది. నిరంతరం శ్రీరామనామం భుజించేవారు ఎవరు అంటే ఇంకెవరు, ఆ పరమశివుడు ఒక్కడే కదా. సీతమ్మ తల్లి తేరపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమాలో శంకరుడు. ఆ శంకరుడే హనుమంతుడు. నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇక తాను ఏం పెట్టగలదు అని ఆలోచించిన సీతమ్మ తల్లి బాగా ఆలోచించిన తర్వాత ఒక అన్నపు ముద్దను పట్టుకుని శ్రీరామార్పణం అని ప్రార్థించి వడ్డిచ్చింది. ఆ ముద్దని భక్తితో కళ్ళకద్దుకుని స్వీకరించిన హనుమ రిపీట్, అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా.